సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, కిషోర్ అనే ఒక అబ్బాయి మనకి మెయిల్ చేశారు. మేడం, వర్క్ లైఫ్ని ఫ్యామిలీ లైఫ్ని ఎవరమైనా సరే బ్యాలెన్స్ చేసుకోవాలి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఈ బ్యాలెన్స్ చేసుకోవటంలో వచ్చిన లోపం, ఇబ్బంది జీవితానికి అది ఒక పెను ప్రమాదంగా మారిందండి కిషోర్ వ్యవహారంలో. ఒకసారి కాల్ చేస్తాను, మీరే స్వయంగా మాట్లాడండి. తప్పకుండా మేడం. అంటే చాలా రెగ్యులర్గా వింటున్నామండి ఇష్యూస్. హలో హలో, ఎవరండి? నమస్తే అండి కిషోర్ గారు, నేను జయానండి, సుమన్ టీవీ నుండి. నమస్కారం మేడం. నమస్తే అండి. అదే మీరు పెట్టిన మెయిల్ గురించి నేను డాక్టర్ కళ్యాణ్ గారితో చెప్పాను. నాతో పాటు డాక్టర్ గారు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడతారా? చెప్పండి కిషోర్ గారు, మీ ప్రాబ్లం ఏంటి? సార్, యాక్చువల్గా నేను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కన్స్ట్రక్షన్స్ దాంట్లో మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను సార్. నేను మేనేజర్. మీ వయసు ఎంత అండి? సార్, నా వయసు వచ్చి 32 సార్. పెళ్ళి ఎంతకాలం అయింది? 2 years అవుతుంది సార్ మా మ్యారేజ్ అయ్యి. తను ఏంటంటే సార్, నాకు టైం ఇవ్వట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను అటు తీసుకెళ్ళట్లేదు, ఇటు తీసుకెళ్ళట్లేదు అనేసి. అంటే టైం ఇవ్వకపోవటం అంటే మీ వర్క్ టైమింగ్స్ ఏంటో ఫస్ట్ చెప్పండి. వీకెండ్ లో అయినా ఇంట్లో ఉంటారా, ఉండరా? వీకెండ్స్ తో కూడా ఏంటంటే మాకు కంపెనీ ఈ ఎగ్జిక్యూటివ్ వీళ్ళతో కొంచెం ఎక్కువగా ఉంటుంది సార్. అంటే మీటింగ్స్ ఉంటాయి. వర్క్ టైమింగ్స్ ఏంటండి మీవి? పర్ఫెక్ట్ టైమింగ్ అని చెప్పలేను సార్. అంటే ఎక్కువ వర్క్ మీద టైమింగ్ ఎక్కువ ఉంటుంది. అవును సార్, అవును. పిల్లలండి? ఇంకా లేదు సార్. ఆవిడ ఏమైనా వర్క్ చేస్తున్నారండి మేడమ్? మేడం వచ్చేసి ఒక 6 months తను జాబ్ చేసింది సార్ బయట. తర్వాత తనకు ఎందుకో ఇంట్రెస్ట్ లేదని చెప్పింది. దాన్ని కూడా నేనేమి పట్టించుకోలేదు సార్. తన ఇష్టానికే నేను వదిలేశాను. అంటే ఇప్పుడు టైం స్పెండ్ చేయకపోవటం అంటే ఏంటి అర్థం? అంటే తనకి ఏం కావాలో చూస్తున్నాను, తన కేర్ తీసుకుంటున్నాను, తనకి ఏం అవసరం బాగానే చూసుకుంటున్నానని నేను అనుకుంటున్నాను సార్. కానీ నాకు స్పెసిఫిక్ గా నాకు టైం ఇవ్వట్లేదు, నన్ను బాగా చూసుకోవట్లేదు. అనుకుంటే సరిపోదు కదా, ఆవిడ అనుకోవాలి కదా. అంటే తనేమి ఎక్స్పెక్ట్ చేస్తుంది, మీరేమి ఇవ్వగలుగుతున్నారు? అంటే తను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే సార్, మోర్ టైం కావాలి, నాకు ఎక్కువ టైం కావాలి, నాకంటూ ఫీలింగ్స్ ఉంటాయి, షేర్ చేసుకోవాలని దాని మీద ఎక్కువగా తను ఫైట్ చేస్తుంది మేడం. ఇప్పుడు 2 years పాటు మీరు జరిగినటువంటి ప్రయాణంలో నేను కష్టపడుతున్నాను, అన్ని సదుపాయాలు నువ్వు అడగకముందు నీకు ఇస్తున్నాననే ఆలోచన మీదే ఉన్నారు. కానీ అసలు ఆ అమ్మాయికి ఏం అవసరం, ఆ అమ్మాయి ఏం కోరుకుంటుంది అనేది డిస్కస్ చేసే అంత టైం కూడా మీకు లేదు. కానీ మీరు ఇచ్చేది సరిపోతుందా, మీరు ఇచ్చింది కాకుండా ఇంకా ఏమైనా కోరుకుంటుందా అన్నది కూడా పసిగట్టలేనంత బిజీగా మీరు అయిపోయారు. నా వెర్షన్ కూడా కొంచెం ఆలోచించాలి కదా సార్. మీ వర్షన్ ఏంటి చెప్పండి. మీరు నా ప్రొఫెషనల్ టెన్షన్స్ ఏంటంటే తను కూడా ఆలోచించాలి కదా. కరెక్ట్ కాదు, మీ టైమింగ్స్ చెప్తే మాకు కొద్ది క్లారిటీ వస్తుంది. ఎర్లీ మార్నింగ్ 7 గంటలకు వెళ్ళిపోతుంది సార్. కొంచెం లేట్ నైట్స్ అవుతుంటుంది. మాకు ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ కూడా మాకు ఎక్కువగా బిజినెస్ మీట్స్ అవి ఎక్కువగా మేము కమ్యూనికేట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎగ్జిక్యూటివ్స్ తో డిస్కషన్స్ ఉంటాయి. చాలా వరకు ప్రొఫెషనల్ గా బిజీగా ఉంటుంది సార్. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 బయటేనా? మాక్సిమం అట్లనే అయిపోతుంది సార్ నాది ఎవ్రీడే. మరి ఆవిడ వండి ఆవిడే తినాలి. బయట వచ్చేసి జాబ్ ఎంత కాంపిటీషన్ ఉంది, అన్ని రకాలుగా తెలుసు కదా మేడం. ఇప్పుడు నేను దాన్ని ఏదన్నా నేను స్కిప్ చేయగలిగితే రేపొద్దున నా ఎంప్లాయ్మెంట్ అనేది కూడా సెక్యూర్ లేకుండా ఉంటుందనే ఆ భయంతో కూడా ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది సార్. తనకు కూడా అర్థం కావట్లేదు సార్. అది ఇదైపోతున్నాను సార్. తన వల్ల చాలా నేను మెంటల్ గా, ఫిజికల్ గా చాలా వీక్ అయిపోయాను సార్. నిజంగా ఇంత కష్టపడేది మీరైనా మేమైనా ఎవరి కోసం అంటారండి? అది మన ఫ్యామిలీ కోసమే కదా మేడం. ఇది అయితే క్లియర్ గా ఉన్నారు కదా? అవును మేడం. రైట్. అసలు సమస్య ఏంటండి మరి? ఈ సమస్య అంటే మీకు అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మేడం. ఏముందండి, ఇప్పుడు మీరు టైం స్పెండ్ చేయట్లేదు, మీ భార్య టైం స్పెండ్ చేయాలి అని అంటుంది, అంతే కదా సమస్య. దీన్ని ఎలా మీకు షేర్ చేయాలో నాకు అర్థం కావట్లేదు సార్. అంటే కొంచెం మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. సమస్య పరిష్కారం గురించే కదా మీరు వచ్చింది మా దగ్గరికి. ఇక్కడికి వచ్చి మీరు ఆలోచిస్తే కష్టం. తను చేసిన తప్పు ఏంటంటే సార్, ఒక నడిపేవాడితో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుంది సార్. తనతో రిలేషన్కి వెళ్ళింది సార్. అసలు వినటానికి, ఆలోచించడానికి, ఊహించుకోవడానికే చండాలంగా ఉందండి. ఇది మీకు ఎలా తెలిసింది? ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది? నాకు ఫస్ట్ కొంచెం డౌట్ వచ్చి దాన్ని నిలదీసి అడిగాను సార్. అడిగితే ఏం డౌట్ వచ్చింది? మీరు ఏం చూడటం వల్ల మీకు డౌట్ వచ్చింది? తను 6 months అప్పుడు జాబ్ చేసింది సార్, మానేసింది. ఎవరైతే జాబ్ చేసే వ్యక్తి ఉన్నారో అతను నేను కనుక్కున్నాను సార్. ఇదంతా అంటే నాకు విషయం క్లారిటీ వచ్చిన తర్వాతనే నేను మీతో పంచుకుంటున్నాను.
అంత ఆధారాలతోనే మీరు మాట్లాడుతున్నారు ఈ రోజు మాతో. అవును సార్, తను ఒప్పుకుంటుంది సార్. నువ్వు నాకు నన్ను కేర్ చేయనప్పుడు నువ్వు నాకు అవసరం ఏంటి అని అంటుంది సార్. ఏం చెప్పాలి చెప్పండి సార్. కలికాలమా? భయం, నిజంగానేనండి, భయం వేస్తుంది కదా చాలా అండి. ఫస్ట్ 6 months పాటు మీరు పెళ్ళి అయిన తర్వాత ఆవిడ ఉద్యోగం చేసుకుంటుంది, ఆవిడ బిజీగా ఉంది, మీరు బిజీగానే ఉన్నారు. సో ఇది వంక కింద చూపెడుతూ ఆవిడ అలా కొట్టుకుపోతుందా, లేదంటే వాస్తవానికి ఇది ఒక నిజమైనటువంటి కారణం అనేది మీకు అర్థమవుతుందా? అంటే టైం ఇవ్వలే అని ప్రతి ఒక్కళ్ళు ఇలా చేస్తారా సార్? లేదండి, ఇవన్నీ కూడా less than 0.1% అన్నట్టు నేను అనుకుంటున్నానండి. ఇది ఎక్కడా జరగదండి. బిజీగా ఉన్నంత మాత్రాన సంబంధాలు బంధాలు తెంచేసుకుని ఇష్టం వచ్చినట్టు అడ్డదారుల్లో పోవటం అనేటటువంటిది ఎక్కడా జరగదు. తను నిలదీస్తే తన సమాధానం ఏంటో తెలుసా సార్? చెప్పండి. నన్ను నిలదీసే రైట్ లేదు అని చెప్తూ సార్. ఇంకొకటి తను అంటుంది, ఎక్కువగా నువ్వు నన్ను ఈ విషయంలో క్వశ్చన్ చేస్తే సార్ నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను, నీ పేరు రాస్తానని చెప్పి బెదిరిస్తున్నారు సార్. వాస్తవం చెప్పాలంటే సార్, తన కోసమే నేను కష్టపడే సార్. తను బాగుండాలని నేను పని చేసేటప్పుడు తను ప్రాణం తీసుకొని నా పేరు రాయటం ఏంటి సార్? అమ్మాయి శారీరకంగా చనిపోవాలన్న ఆలోచన ఇప్పుడు వచ్చినా కూడా మానసికంగా అమ్మాయి ఎప్పుడో చచ్చిపోయినట్టు అండి. ఎందుకంటే విలువలు లేనటువంటి జీవితం ఇంకెందుకండి, ఉండి ఏంటి పోయి ఏంటి అంటే ఇలా మాట్లాడుతున్నాను అని అనుకోకండి. అన్నీ తెలిసినటువంటి అమ్మాయి ఇలా ప్రవర్తిస్తుందని నేను అనుకోవట్లేదు. ఓకే, ఆ అమ్మాయి చెప్పడానికి ఈరోజు ఏదో కారణం చెప్పాలి కాబట్టి నువ్వు నాకు నచ్చట్లేదు అనేటటువంటి అంశం ఒక కారణం కింద చూపెట్టాలి కాబట్టి ఇది ఒక కారణం కింద చూపెడుతుందేమో, అది ఇతను నమ్మాల్సినటువంటి వస్తుందేమో. ఓకే, పెద్దల పంచాయతీ ఏమైనా జరిగిందా? పెద్దవాళ్ళు ఎవరికైనా తెలిసిందా? ఇంతవరకు లేదు సార్. అంటే దీన్ని ఎలా బయటికి తీసుకురావాలి, ఎవరికి చెప్పాలి అనే దాని గురించి మానసికంగా బాగా కురింగిపోయినాను సార్ నేను. ఇది ఎవరికి చెప్పలేనటువంటిది లేండి, కానీ ఒక 2 ప్రశ్నలు అడిగిన తర్వాత ఏ దిక్కును పోవాలో మనకు అర్థమవుతుంది. ఇది తెలిసి మీరు ఆ అమ్మాయిని తెలిసి ప్రశ్నించి నిలదీసి ఎంతకాలం అయిందండి? సార్ నేను నిలదీసి కూడా దాదాపు 3 నెలల పైనే అయింది సార్. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరిద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారా? ఇంట్లో ఉంటున్నాం అంతే. తన పని తను చూసుకుంటుంది, నా పని నేను చేసుకుంటున్నాను. నువ్వు చెప్పచ్చు కదా, నీ బాధ ఇంత ఉందిగా అని చెప్పచ్చు. బయట సుఖాలను కోరుకోంత ఇదే ఉంది ఇందులో అని మీరు అడగలేదా ఒక్కసారి కూడా? నన్ను ఇండైరెక్ట్ గా నన్ను బెదిరిస్తుంది సార్. నన్ను అసలు నేను ఏం చేయలేదు, దానికి నాకు ఆన్సర్ రావట్లేదు. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు నాకు టెన్షన్ సార్. అసలు ఇంట్లో తను ఎలా ఉంది, నిజంగా అనుకున్నది ఏదైనా చేస్తే నా పరిస్థితి ఏంటి అని అసలు ఎంత మానసికంగా కృంగిపోయినాను సార్. అసలు ఎందుకు ఇంత పరువు తక్కువగా ఆలోచించేటటువంటి వ్యక్తిత్వం ఉండేటటువంటి భార్యని నీ పక్కన పెట్టుకుని ఇతని భార్య అన్నట్టుగా ఎందుకు ఉంచాలి మీరు? ఏముంది ఆ అమ్మాయి దగ్గర నుంచి మీరు పొందినటువంటి అంత గొప్పతనం ఏముంది 2 years? సార్ మొదటిది తనంటే నాకు ఇష్టం సార్. ఎందుకో తెలియదు మనకి. తను మీరు ఎందుకు భరించాలని మీరు అడుగుతున్నారు. అవును సార్, ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో ఏం జరిగింది, తనేం చేసింది, నేనేం చేసింది అనేది మా ఇద్దరికే తెలుసు సార్. బయటికి తెలిస్తే సమాజం ఏమనుకుంటారు సార్? ఆ డిస్కషన్లోకి వెళ్ళాలంటే చాలా లోతుగా వెళ్ళవచ్చు, సమాజం వర్సెస్ మనస్సాక్షి గురించి. సర్లేండి, ఇప్పుడు మీకు ఆవిడంటే ఇష్టం, సమాజం అంటే కనుక ఇలాంటివి తీసుకెళ్తే చేతకాని మొగుడు అనేటటువంటి పరువు పోద్దు అనేది ఒక ఆలోచన మీకుంది. ఏదో సమాజాన్ని వచ్చి ఈవిడ్ని బాగు చేయమనండి, కౌన్సిలింగ్ ఇచ్చి బాగు చేయమనండి ఈవిడ్ని. మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు డాక్టర్ గారిని ఏం మాట్లాడమంటారు? అసలు మాట్లాడమంటారా, లేదంటే నిర్ణయం మేము ఏం చెప్తే అది చేయాలని మీరు అనుకుంటున్నారా? సార్ మీకు మెయిల్ చేసిన ఉద్దేశమే సార్, నాకేదన్నా రిలీఫ్ వస్తుంది అని నేను ఆశించే చేశాను మేడం మొదటగా. కరెక్ట్. అయితే మేడం తను అంటే నాకు ఇష్టం మేడం. ఇప్పటికైనా తను మారి తన తప్పు తను తెలుసుకుంటే కూడా నేను క్షమించడానికి సిద్ధంగానే ఉన్నాను. మీరు చేసినటువంటి తప్పు ఏమన్నా ఉన్నది అంటే కనుక అది చొక్క మాత్రమే. ఆ అమ్మాయి చేసినటువంటి తప్పు ఒక గీత లాంటిది. సో ఈ రెండిట్లకి చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ అది మెంటల్గా తీసేసేయండి. ఈరోజు మేము మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, మా సలహా మీకు ఇచ్చేస్తే ఫోన్ పెట్టేయచ్చా, లేదా భార్యతో కూడా మాట్లాడాలా? అసలు దాన్ని ఎలా తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. కానీ మీరు మాత్రం ఒక్కసారి మీరు మాట్లాడి మీరు ఏదన్నా చేయగలిగితే నాకు ఏదన్నా చేయండి సార్. అది మాత్రం నేను ఆశించేది అదే. కిషోర్ గారు అనేది ఏంటంటే, మళ్ళీ తను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఆ అమ్మాయి మనసు మార్చుకొని ఇక మీదట ఇది జరగదు, రిపీట్ కాదు అంటే కనుక ఆయన యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అంతేనండి? అవును మేడం. మీరు చెప్పినటువంటి కారణానికైతే కనుక 99% ఆఫ్ ద కేసెస్లో నేను జయ గారు ఎందుకు వచ్చిన పాపం అయ్యా, ఎందుకు వచ్చిన భారం వదిలేయ్యా అని చెప్తాం. కానీ కేవలం ఒకే ఒక మాట మీరు అన్నారు, ఏంటంటే నా భార్యను నేను ప్రేమిస్తున్నాను అని అన్నారు. కాబట్టి మీలో ఆల్రెడీ ఆ క్షమాగుణం ఉంది. కాబట్టి ఆ అమ్మాయి ఏమన్నా మార్పులు చేర్పులు చూపెడుతుందేమో ఒకసారి గమనిద్దాం. లేదు ఇప్పటికి కూడా ఆ అమ్మాయి బ్లేమ్ గేమ్ ధోరణిలోనే
నువ్వు బిజీ మెంటాలిటీ కాబట్టి నేను బిజీ అవుతాననే మెంటాలిటీలో ఈ అమ్మాయి మాట్లాడితే మాత్రం కౌన్సిలింగ్ మార్పు ఆ అమ్మాయికి కాదు, కౌన్సిలింగ్ మార్పు మీకు రావాలి. ఆ విధంగా ఓపెన్ ఎండెడ్గా ఇస్తేనే మేము ఆ అమ్మాయితో మాట్లాడతాం. మెట్టు దిగండి, మరీ దిగజారిపోకండి, ఫోన్ కలపండి. మీరు ఒకసారి ఆవిడతో మాట్లాడి మేము ఉన్నామని చెప్పి మాకు అంటే డాక్టర్ గారికి అప్పచెప్పండి అండి, మాట్లాడతారు. సరే మేడం. రైట్. దయచేసి లైన్ లో వేచి ఉండండి. అంత బిజీ ప్రతి ఒక్కరూ ఉంటాము అనేది మీరు అన్నారు చూడండి, ఒక క్వాలిటీ టైం అనేది ప్రతి ఒక్కరం ఇవ్వాలి. అందుకోసం ఆవిడ తీసుకోవాల్సిన నిర్ణయం అయితే ఇది కాదు కదా కళ్యాణ్ గారు. హలో హలో దీప్తి, చెప్పు, ఎందుకు కాల్ చేసావు నాకు? అలా మాట్లాడితే ఎలా? నేను చెప్పాను కదా నీతో నేను మాట్లాడనని చెప్పేసా, ఇంకా అక్కడితో కథం. ఇంకా నాకు మాత్రం ఫోన్ చేయక నాతో మాట్లాడుకో. నేను ఏమన్యాయం చేశాను చెప్పు. ఏమన్నా చేసావేంటి? నేను చెప్పాను కదా ముందే నీకు. నేను నువ్వు చేసిన తప్పు ఇంకొకళ్ళు ఎవరైతే వేరే వాళ్ళు ఎవరు క్షమించే వాళ్ళు కాదు, నీతో మాట్లాడే వాళ్ళు కాదు. నువ్వు చేసిన తప్పు కాదా? ఎన్నిసార్లు నీకోసం ఎంత ఘనంగా వెయిట్ చేశాను. ఏ రోజైనా నాకు టైం ఇచ్చావా? నా లైఫ్ తో నువ్వు ఆడుకుంది నువ్వు. నీకు జాబు, నీకు శాలరీ, నీకు డబ్బే కావాలంటే అవసరం పెళ్లి చేసుకోవద్దు. నా లైఫ్ స్పాయిల్ చేసిన చాలు. ఇప్పుడే పెళ్లి చేసుకున్నప్పుడు ఇట్లా ఉన్నావు, రేపొద్దున నా పిల్లలు పుడుతున్న పరిస్థితి ఏంటి? నేను ఎవరి కోసం కష్టపడుతున్నాను? నా భార్య బాగుండాలి, రేపొద్దున పుట్టే పిల్లలు బాగుండాలి, మన లైఫ్ బాగుండాలి, లగ్జరియస్ లైఫ్ రావాలి, అన్ని రకాలుగా బాగుండాలని నేను కోరుకుంటున్నా. తప్పులేదు దీప్తి. అంటే నా వైపు నుంచి అయితే నేను ఎటువంటి నీకు హాని చేయలేదు. నీకు కళ్ళలో కూడా దీప్తికి అన్యాయం చెయ్యాలనేది ఆలోచన కూడా నేను రానివ్వను. నువ్వు పబ్బులకి, సినిమాలకి, షికార్లకి ఇచ్చినంత టైం నాకు ఏ రోజైనా టైం ఇచ్చావా? భార్య ఒకటి ఉందా ఇంట్లో, తల్లిదండ్రులు వదిలిపెట్టి వచ్చింది, నీ కోసం లైఫ్ స్ట్రగ్లింగ్ చేసిన నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నాకు అవన్నీ ప్రొఫెషనల్ మీటింగ్స్. నా పర్సనల్ గా ఊరేగటానికి నేను ఎక్కడికి వెళ్ళలేదు. కానీ నువ్వు చేసింది ఏంటి? నాతో ప్రేమగా మాట్లాడు, నాతో సంపాదించే డబ్బు నాకు అవసరం లేదు. అంటే బిజీగా ఉన్న భర్తలందరికీ కూడా భార్యలు ఇలానే చేస్తారా? నేను దేనికి సమాధానం చెప్పినంత అవసరం లేదు. ఎవరైనా సరే జాబ్ చేసే పర్సన్ పిల్లలతో ఉండట్లేదా? టైం స్పెండ్ చేయట్లేదా? చెప్పు. నేను ఏదైనా ఫంక్షన్ కి వెళ్తుంటే నీ మొగుడేడమ్మా అని చెప్పి అడుగుతున్నారు. నేనేం సమాధానం చెప్పను? నాతో ఉండట్లేదు, బయట వాళ్ళతో తిరుగుతున్నా, నేను చెప్పుకోను సమాధానము. నేను ఎవరితో తిరిగా నా నేచర్ ఆఫ్ డ్యూటీ, నా నేచర్ ఆఫ్ బిజినెస్, నా నేచర్ ఆఫ్ ప్రొఫెషనల్ వర్క్ నాది డిఫరెంట్. ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్క వర్క్ లో ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఉంటుంది. నన్ను అర్థం చేసుకుంటావేమనుకున్నావు, కానీ నువ్వు చేసిన పనికి సమాధానం ఏంటి? నన్ను నువ్వు మానసికంగా కృంగదీసి నువ్వు చేసిన పని సమాధానం చెప్పు. 3 నెలల నుంచి నరకం అనుభవిస్తున్నా తెలుసా నీకు? ఫైనల్ గా ఒక విషయం చెప్తున్నా నేను. కానీ నువ్వు ఎన్ని చేసినా గానీ నేను క్షమించగలుగుతున్నానంటే నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి. సరే, తెలిసి చేసావా, తెలియక చేసావా, నేను దాని గురించి నేనేమో దాని గురించి పూర్తి డీటెయిల్స్ కి వెళ్ళట్లేదు. నేను దాని గురించి నేను ఇప్పుడు ఆలోచించట్లేదు. మానసికంగా చచ్చిపోయి ఉన్నాను. ఒకటే ఒక కారణంతో, ఒకటే ఒక సమాధానం ఏమైనా దొరుకుతుందని చెప్పేసి నేను డాక్టర్ గారికి వాళ్ళకి నేను ఒక్క మెయిల్ పెట్టాను. నేను పూర్తిగా చెప్పేది వింటావా లేదా? నేను వాళ్ళకి నేను మెయిల్ చేశాను. వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లో కూడా ఉన్నారు. నా కోసం ఒక్కసారి మాట్లాడు. నిన్ను బ్రతిలాడుకుంటున్నా. ఒక్కసారికి మాట్లాడు. దీప్తి, నమస్తే అమ్మా. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, అందమైన జీవితం. నాతో పాటు సీనియర్ హోస్ట్ ఉన్నారు, జయ గారు. నమస్తే సార్. నమస్తే. జయ గారు తెలుసమ్మా? తెలుసు సార్. నమస్తే అమ్మా దీప్తి. నమస్తే మేడం. మరోలా అనుకోవద్దు, మొత్తం మీ కన్వర్జేషన్ మొత్తం మేము కూడా వింటూ ఉన్నాము. డాక్టర్ గారు నేను కూడా సైలెంట్ గా. మరి ఇంత చక్కగా మాట్లాడుతున్నా నువ్వు, మా ప్రోగ్రామ్ చూసేటటువంటి వాళ్ళు కూడా ఇటువంటి పక్కదో పడుతున్నారు అనేటటువంటిది మాకు చాలా బాధ కలిగిస్తుందమ్మా. అంటే మేము 4 పాఠాలు నేర్పించడానికి మేము ఈ కార్యక్రమం మొదలు పెడితే, నీలాంటి తెలివైన చదువుకుని ఉద్యోగం చేసేటటువంటి ఆడపిల్లలు కూడా ఇలా పక్కదోవలోకి వెళ్ళి పిచ్చి పనులు చేస్తే ఏంటమ్మా అర్థం? సార్, నేను జాబ్ చేశాను సార్. నా భర్త ఇబ్బంది పడిపోతున్నాడు, నా భర్త టైంకి తినట్లేదని చెప్పి నేను 6 నెలలు జాబ్ చేసి మానేశాను సార్ నా భర్త కోసము. ఓకే, మంచిది. నీ భర్త నీతో పాటు టైం స్పెండ్ చేయాలని ఉండటం అనేది కరెక్టే. భర్త టైం స్పెండ్ చేయట్లేదు అనేది కూడా అతను ఒప్పుకున్నాడు. అంత మాత్రాన ఈ రాంగ్ ఫ్రెండ్షిప్స్ బిల్డప్ చేసుకుని వెళ్ళిపోవటమేనా? అదేనా మీ తల్లిదండ్రులు, మీ పెద్దవాళ్ళు నీకు నేర్పించింది? దాన్ని నువ్వు సమర్థించుకుంటున్నావా? ఈ వేరే వ్యక్తితో ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఏదో పెట్టుకున్నావు, నాకు తెలియదు ఏంది అన్నది, ఆ వివరాలు కూడా నేను అతన్ని అడగలేదు, నీ నోటు ద్వారా విందామని. అదేనా పరిష్కారం ఈ సమస్యకి? ఎందుకంటే ఇవ్వని నాకు టైం నాకు ఆడిస్తున్నాడు సార్.
ఎందుకంటే ఇంట్లో ఉండి ఉండి పిచ్చిదాన్ని అయిపోయాను సార్. ఎప్పుడో మార్నింగ్ వెళ్తాడు, ఈవినింగ్ వస్తాడు. నేను ఒక భార్య ఉన్నదాన్ని, ఒక పిచ్చిదాన్ని ఉన్నదాన్ని పట్టించుకోవాలి కదా సార్. నేను ఏమైనా షాపింగ్ చిరాకులకి ఏమైనా తిరగమని చెప్పట్లేదు, నాతో 10 నిమిషాలు ప్రేమగా మాట్లాడమని చెప్తున్నాను సార్. ఇక్కడ నీకు ఒక భర్తను పెట్టుకుని అటువైపు డైవర్ట్ అవటం అనేది తప్పు. కానీ ఈరోజు ఇంకొక మాట చెప్తే అతను గుండె అయిపోయి చచ్చిపోయేటట్టున్నాడు నీ భర్త. ఒక రెండు విషయాలు అడుగుతాను, క్లారిటీ. సరే, భార్యకి ఒక టైం ఇవ్వనోడు పెళ్లి చేసుకోకూడదు, సన్యాసికి ఉండిపోవాలి ఇంకంతే. కాదు దీప్తి, డబ్బు అనుకున్నవాడు డబ్బులోనే ఉండాలి. ఎందుకు మాలాంటి జీవితాలు కట్నాలు తీసుకుని ఎందుకు అమ్మాయిల జీవితం నాశనం చేయడం ఎందుకు సార్? డబ్బు అనేటటువంటి వాడు పెళ్లి చేసుకోకూడదు అంటే కనుక రోజు నువ్వు పప్పనో కూరనో ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా? అది ఏమన్నా మీ ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు ఇస్తున్నారా? చెప్పాను సార్, నేను గొడ్డు కారం తింటా కానీ నాతో టైం స్పెండ్ చేయ. గొడ్డు కారం తిన్నప్పుడు తెలుస్తుంది. ఎప్పుడు తిన్నావా గొడ్డు కారం? డబ్బులు సంపాదించేవాడైతే డబ్బులు పెళ్లి చేసుకో, ఉద్యోగాన్ని నచ్చేవాడైతే ఉద్యోగాన్ని పెళ్లి చేసుకో అనేటటువంటి మాటలు అంత సులభంగా లేదమ్మా ఈ రోజులు, ఈ కాలంలో. తల్లిదండ్రులు తర్వాత చూసుకునేది హస్బెండే కదా సార్. తల్లిదండ్రులు డబ్బులు ఎక్కువ పెళ్లి చేస్తారు అమ్మాయిలకి, భర్త చూసుకుంటాడు, భర్త ఉంటాడని కదా సార్ పెళ్లి చేస్తారు అమ్మాయిలకి. దీప్తి, అతను మీకు టైం ఇవ్వకపోవడం అనే దాన్ని మేము సమర్థించట్లా. ఖచ్చితంగా మీకు టైం ఇవ్వాల్సిందే. కానీ దానికి ఇదే మీరు పరిష్కారం. ఇది 2 చాప్టర్స్ కింద మాట్లాడుకుందాం. కొద్ది కూల్ డౌన్ అవ్వమ్మా. ఎందుకంటే ఇది నలుగురు ముందు పెట్టేటటువంటి పంచాయతీ కాదు. మీ తల్లిదండ్రుల వరకు వెళ్ళలేదు, అతని తల్లిదండ్రుల వరకు వెళ్ళలేదు. ఇది అందమైన జీవితం అనేటటువంటి ఈ వేదిక మీదే ముగించాలి అనే మంచి ఉద్దేశంతో మేము ఇక్కడ మాట్లాడుతున్నాం. 2 కాన్సెప్ట్స్ కింద మాట్లాడుకుందాం. ఒకటి టైం ఇవ్వకపోవటం, రెండోది నువ్వు సో కాల్డ్ సంబంధం పెట్టుకోవటం. ఈ 2 వేరే అంశాలు. టైం కేటాయించకపోవటం వల్ల సంబంధాలు పెట్టుకోవాలి అనుకుంటే ప్రపంచంలో ఒక్క కుటుంబం కూడా సవ్యంగా ఉండదు. ఎవరైతే కనుక నిన్ను ఎక్కించుకుని ఆఫీస్లో దింపేటటువంటి ఒక వ్యక్తితో నువ్వు ఒక కనెక్షన్ పెట్టుకోవటం అనేది కరెక్టా అని మేము అడుగుతున్నాం. చేయకూడనటువంటి తప్పు ఏమన్నా చేసావా? నార్మల్ గా మాట్లాడుతూ నార్మల్ గా ఉంటాం సార్, అంతే. రిలేషన్ అంతా కూడా ఏం లేదు సార్. వాళ్ళకి ఆల్రెడీ మ్యారేజ్, పిల్లలు ఉన్నారు సార్. నాతో టైం స్పెండ్ చేస్తున్నారు, నన్ను అర్థం చేసుకుంటున్నారు, అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఉంటున్నాను సార్. నేను మీ ముందే ఇట్లా మాట్లాడుతుందంటే సార్, నా ఇంట్లో ఒక్కడున్నప్పుడు పరిస్థితి ఏందో మీరు ఒక్కసారి ఆలోచించండి సార్. నంగనాచి మాటలు మాట్లాడుకో, అర్థమవుతుందా? నేను ఎన్ని రోజుల నుంచి నేను నరకం అనిపిస్తున్నాను ఇంట్లో, నాకు తెలుసు. నువ్వు నరకం చూసావా, నేను నరకం చూసాను అన్నది నా అంతరాత్మకి తెలుసు, పైన భగవంతుడికి తెలుసు. గుర్తుపెట్టుకో. నీ అంతరాత్మకి సమాధానం చెప్పు, నీ అంతరాత్మకి సమాధానం చెప్పు చాలు. నువ్వేం చేసావో, ఇన్ని రోజులు నీ గురించి నేను టార్చర్ అనిపించానో నాకు తెలుసు. టార్చర్ అనిపించావు ఏం చేశాడమ్మా? ఉద్యోగం చేసుకున్నాడమ్మా. ఆ ఉద్యోగంలో డిమాండ్ అతనికి ఏమి సరదా ఎక్కి కొవ్వెక్కి ఆఫీస్ లో కూర్చోట్లేదు. ఎప్పుడు ఇంటికి వస్తానా నేను? ఎంత టైం మనతో పాటు రాదు సార్. మనం ఉన్న రిలేషన్షిప్ లో నాకు టైం అనేది ఉంటుంది సార్. అమ్మమ్మ, మీరిద్దరు కలిపి సముద్రం అంత ప్రయాణం చేయాలి. 2 సంవత్సరాల్లో ఏమి 3 మూళ్ళు ముచ్చటేమీ కాదు. జీవితాంతం సుఖపడేటటువంటి దానికి ఓపిక ఓర్పు ఉన్నప్పుడే మీరు కష్టపడతారు. మేక్ హే వెన్ ద సన్ షైన్స్ అంటారు పాత సామెత. అతను కష్టపడుతున్నాడు. అతను ఆఫీసులో కూర్చున్నంతసేపు, ఏదో మీటింగుల్లో కూర్చున్నంతసేపు నీ గురించే స్మరించుకుంటున్నాడు. ఎప్పుడు వైఫ్ వెళ్ళిపోవాలి, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి, ఎప్పుడు వైఫ్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటున్నాడు. నీ మనసు కరగదులే, నీ మనసు ఎలాంటిదో మాకు తెలుసులే. కానీ దీప్తి, ఒకే ఒక మాట ఇదే. కానీ ఈరోజు కిషోర్ కాకుండా నువ్వు మాకు ఈమెయిల్ పెట్టుంటే, ఏమని ఈమెయిల్ పెట్టుంటే, సార్ మేము చాలా బిజీగా ఉంటున్నాడు మా భర్త, ఒక క్షణం కూడా నాతో టైం స్పెండ్ చేయడానికి లేదు, పని ఉద్యోగం డబ్బులు అనుకుంటూనే తిరుగుతున్నాడు, నా మొగుడు నాతో టైం స్పెండ్ చేయకపోవటం వల్ల నేను మనస్తాపం చెందాను, బాధపడ్డాను, డిప్రెషన్లో ఉన్నాను, ఒక్కసారి ఫోన్ చేసి నా భర్తతో మాట్లాడి నా భర్తను నాతో టైం స్పెండ్ చేసేటటువంటి విధంగా ఉంటుంటే కనుక నీకు 4 కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టి అతను మార్చి ఇచ్చి ఉండేవాళ్ళం. కానీ అతను పద్ధతి కరెక్ట్గా లేదు అని చెప్పి నీకు నువ్వుగానే నిర్ణయాలు తీసేసుకుని, మీ నాన్న బిజీగా ఉన్నాడని చెప్పి మీ అమ్మ నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందమ్మ? ఇదంతా వ్యవస్థ ఏమన్నా నిలబడుతుందా? సంసారాలు కాపరాలు ఏమైనా నిలబడతాయా? మీ అమ్మ నాన్నలు పిలువు, మీ ఊరు ప్రజలందరినీ పిలువు. ఎవరైనా కూడా ఈరోజు కిషోర్ చేసేటటువంటిది తప్పు అని ఎవరు అనరు. నీ అంతరాత్మకు తెలుసు కిషోర్ తప్పు చేయలేదు అని చెప్పి. ఇప్పుడే కష్టపడాలి అనే ఆలోచనతో వెళ్ళినటువంటి వ్యక్తులు తప్పు కాదు. డ్యూటీలు ఉద్యోగాలు ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు కష్టపడేటటువంటి మగాళ్ళు ఎవరు కూడా పెళ్లిళ్ళు చేసుకోకూడదా? ఇది నువ్వు ఒక కొత్త గ్రంథం రాస్తున్నావా? ఇందాకటి నుంచి నేను అదే మాట అడుగుతున్నాను, మళ్ళీ నేను చెప్తున్నాను. అంత వాదించవలసినటువంటి అవసరం లేదు. ఏంటి ఇందాకటి నుంచి నువ్వు బెదిరిస్తున్నావేంటి? అతని పేరు రాసి చచ్చిపోతానంటే రాసి చచ్చిపోవమ్మా. ఎవరు వద్దన్నారు? ఏమని రాస్తావు? అందులో ఏమని రాస్తావు?
ఏం కథ రాద్దాం అనుకుంటున్నావు? టార్చర్ పెట్టాడు, నన్ను ఇట్లా టార్చర్ ఏం టార్చర్ పెట్టాడు? అదే వివరించాలి కదా. నువ్వు టార్చర్ అంటే ఏ విధంగా హింస పెట్టాడు, ఏ విధంగా టార్చర్ పెట్టారు? కర్రతో కొట్టాడా, కత్తితో కోసాడా, తాగొచ్చి తందనాలు ఆడాడా, ఏం చేశాడు? భార్య అక్రమ సంబంధం పెట్టుకుని ఇంట్లోంచి బయట పారిపోతే కనుక నేను అక్రమ సంబంధమే అంటానమ్మా. నువ్వు చెప్పినటువంటి దాన్ని ఈ విధంగా సమర్థించుకుంటూ అతను టైం స్పెండ్ చేయట్లేదు కాబట్టి నేను నాది ఇలా నడిపిస్తున్నాననే మాటని, ఆ వాదన నేను అస్సలు విన్ను. నీకు ముందు నుంచే ఆ అబ్బాయితో సంబంధం ఉంది, నీకు ముందు నుంచే ఆ అబ్బాయి అంటే అట్రాక్షన్ ఉంది కాబట్టి నువ్వు వెళ్ళిపోయావు అనేటటువంటిదే మాట్లాడతాను. నువ్వు నీ బ్యాడ్ హ్యాబిట్స్ మానుకోవటం గురించి ఈ అబ్బాయిని వర్క్ కట్ చేసుకోమంటాం అనేది అసలు ఎవరు సమర్థించరు. సార్ నా భర్తని పెళ్లి చేసుకున్న కాడ నుంచి నా భర్త తప్ప ఎవరిని అట్లా అనుకోలేదు సార్. గురించి ఆలోచించి టైం అంతా పెట్టి పిచ్చిదానిలాగా ఉండ్లో ఎప్పుడు వస్తాడని చెప్పి కడుపులు కాచుకొని కళ్ళతో ఎదురు చూసిన రోజులు ఉన్నాయి సార్. ఓకే, నువ్వు ఒక డిప్రెషన్ లో ఈ పని చేసావు అంటే కనుక అతనితో మేము మాట్లాడటానికి ఒక అవకాశం ఉంది. నా భర్త కరెక్ట్ గా ఉండి నాతో టైం స్పెండ్ చేస్తే నాకు ఓకే సార్. అంటే ఏంటమ్మా ఓకే అంటే? నాకంటే నేను కరెక్ట్ గా ఉంటాను సార్, తనతోనే ఉంటాను. నీ భర్త మారాలి అనేటటువంటి మాట ముందు ఫస్ట్ నేను మారుతాను సార్, నేనేదో తెలియక ఒక డిప్రెషన్లో నాకు ఒంటరితనం వల్ల బాధపడుతూ ఏం చేయాలో తోచక ఒక అనవసరమైనటువంటి అట్రాక్షన్కి నేను లోన్ అయ్యాను అనేది ఫస్ట్ నువ్వు నీ వైపు నువ్వు వేలెత్తి చూపెట్టుకుని మాట్లాడితే కనుక తర్వాత మిగతా అంశం మాట్లాడతాను. నువ్వు చేసింది తప్పా కాదా? ఆమెకు పశ్చాత్తాపం కనబడలేదు సార్, ఇప్పటికీ ఆమెకు పశ్చాత్తాపం లేదు. తప్పు చేశానని ఈ రోజు కూడా ఒప్పుకోలేకపోతుంది సార్. నాతో నీ భార్యతో నేను కరెక్ట్ గా ఉంటాను, నా భార్యకి ఒక టైం ఇస్తాను, నా భార్యతో ఉంటాను. నువ్వు చెప్పావా కట్టుకున్న మొగుడివి, పెళ్ళం ఉంటుంది, పెళ్ళంతో టైం స్పెండ్ చేయాలి, తనకంటూ కోరికలు ఉంటాయని చెప్పి. అమ్మా ఒకటి కిషోర్, ఇది 4 గోళ్ల మధ్యన నలిగేటటువంటి అంశం కాబట్టి నువ్వు ఇలాగా ఈ విధంగా ఇంత గాంభీరంగా ఇంత ఘాటుగా మాట్లాడుతున్నావు. కానీ ఇంకొక 10 మంది మీ అమ్మ నాన్న అటు ఇటు ఉంటే కనుక 2 చెంపలు వాయిస్తారు నీకు. ఇప్పటికైనా మారేటటువంటి అవకాశాన్ని ఆలోచించుకో. ఒకే ఒక మాట నేను అంటున్నాను, అతను ఎలా మారుతాడు, ఎంత నీ టైం స్పెండ్ చేస్తాడు అనేటటువంటిది తర్వాత మాట్లాడదాం. ఇందాకటి నుంచి చెప్తున్నాను, ఈ 2 వేరే వేరే అంశాలు. ఒక చొక్కా వర్సెస్ పెద్ద గీత అని అన్నాను. నువ్వు చేసినటువంటిది ముమ్మాటికి తప్పు, నేరం. నీ మనసాక్షి చెయ్యేసుకుని నువ్వు చేసింది ముమ్మాటికి తప్పా కాదా? తప్పేనా? తప్పు. ఓకే, ఇప్పుడు ఒకటైతే నువ్వు చెప్పావు, అతనితో ఏదో రిలేషన్షిప్ ఏమీ లేదు, అతను నాతో మాట్లాడేవాడు, నేను అతనితో మాట్లాడాను. అక్కడి వరకు నీ క్యారెక్టర్ అనేటటువంటిది చాలా పదిలంగా ఉంది, అన్నిటికంటే ముఖ్యమైన అంశం. ఈ తప్పుకి పరిష్కారం ఏంటమ్మా? ఏ విధంగా నువ్వు కిషోర్ని క్షమాపణకు అడుగుదామని అనుకుంటున్నావు? ఫస్ట్ అది చెప్పు. నువ్వు తప్పు చేసావా అనేది 3 నెలలు బట్టి కిషోర్ని వెంట పడుతున్నాడు. ఒక్కసారైనా అవునండి నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, కానీ మీరు కూడా ఇలా మారండి అని అనుంటే అసలు మా వేదిక ఎందుకు? నువ్వు చేసినటువంటి పన్నే సమర్థించుకుంటున్నావు. ఆఖరికి ఈ కాల్ మొదలయ్యి అరగంట అయింది, నిన్నే నువ్వు సమర్థించుకుంటున్నావు. ప్రపంచంలో ఏ స్త్రీ కూడా సమర్థించుకోదు, నువ్వు సమర్థించుకుంటున్నావు. తప్పది. ఫస్ట్ నా భర్త కరెక్ట్ గా ఉంటే నేను బయటకు వెళ్ళేదాన్ని కదా. అతనితో మాట్లాడు. నేను మారుతాను సార్. ఫస్ట్ నేను చేసిన తప్పులని ఒప్పుకుంటాను సార్ నా భర్త ముందు. భర్త ముందేటి? భర్త నీ ముందే ఉన్నాడు, మాట్లాడు, నీ భర్తతో మాట్లాడు. నేను ఇన్ని రోజులు నేను తప్పు చేశాను కాబట్టి నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఇప్పటి నుండి నా నుండి ఎటువంటి మిస్టేక్స్ కానీ ఎటువంటి తప్పు కానీ జరగదు. ఇప్పటి వరకు నేను కరెక్ట్ గా ఉంటాను. నువ్వు మారుతానంటే నేను యాక్సెప్ట్ చేసి నీతో ఉంటాను. ఎవరైతే అబ్బాయితో ఈ అమ్మాయి ఒక పరిచయం పెంచుకుందో అది కేవలం మాట వరకే, ఫోన్ కాల్స్ మెసేజెస్ వరకే. వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి బంధము సంబంధము అక్రమ సంబంధం అంటూ ఏది లేదు అనేటటువంటిది ఆ అమ్మాయి కళాఖండిగా చెప్తుంది. అది నువ్వు నమ్ముతున్నావా కిషోర్? నేను నమ్ముతున్నాను సార్. మీ వైఫ్ క్లియర్ కట్ గా చెప్పింది, ఈ చండాలం అంతా దులుపుకుని కడుక్కుని ముందుకు వస్తాను, మనం హ్యాపీగా ఉందామని అడుగుతుంది. కానీ దానికి రిటర్న్ గా ఈ బంధాన్ని ఇలా పదిలంగా స్ట్రాంగ్ గా ముందు వెళ్ళాలి, 4 పిల్లలు కనాలి అనేటటువంటి ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళాలంటే మీరేం చేస్తారు? మీరేం చేయాలనుకుంటున్నారు? నేను ఆత్మ పరిశీలన చేసుకున్నాను, రియలైజేషన్ కాదు. మీరు కాదు, అమ్మాయికి తెలియచేయండి, తను కదా నమ్మాల్సింది మిమ్మల్ని. గతం గురించి ఏం జరిగింది అనే దాని గురించి నేనైతే పూర్తిగా వదిలేదలుచుకున్నాను. ఖచ్చితంగా నేను నా తరపున ఏదన్నా పొరపాటు నీకు అనిపిస్తే మాత్రం దాన్ని కూడా నువ్వు చెప్పొచ్చు. ఇలా మారిపోయి మంచిగా ఉంటావు అనుకుంటే నాకు అంతకంటే సంతోషం అయితే ఏం లేదు. నా తరపు నుంచి ఏమన్నా మార్చుకోవడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నా. నువ్వు కరెక్ట్ గా ఉండి నాతో టైం స్పెండ్ చేసి మా ఫ్యామిలీతో ఉంటానంటే బీ హ్యాపీ. నాకు మధ్యం కలిసి ఉన్నా. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నన్ను క్షమించు. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్, బోత్ ఆఫ్ యూ, వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. అమ్మ ఒకసారి మీరు ఏమన్నా అంటే నన్ను లేదంటే ఎవరైనా కౌన్సిలర్ని ఒకసారి కలిస్తే కనుక ముఖ్యంగా ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మీద ఒక 2 మంచి మాటలు కౌన్సిలింగ్లో కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు వరకు అతను పని తగ్గించుకోవటం, పని పెంచుకోవటం అనేది అతని చేతుల్లో లేనటువంటి పని. వాస్తవాలు నీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను దీప్తి.
ఒక అంశం పరిగణలోకి వచ్చింది కాబట్టి అతనికి ఇంకో దిక్కుతోచనటువంటి పరిస్థితిలో స్టెప్ డౌన్ అవుతున్నాడు. అతను ఏమి ఆ సంస్థకి యజమాని ఏమీ కాదు. అలాంటి 10 సంస్థలు ఏమి అతని చేతిలో రావు. రేపటి నుంచి నేను ఇప్పటి వరకు రాత్రి 9ంటికి వెళ్ళేవాడిని, ఈ రోజు నుంచి 5ంటికి వెళ్తానంటే వాళ్ళు ఉద్యోగాలను తీసేస్తారు. సో కాబట్టి ఏంటంటే ప్రాక్టికాలిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. మీరిద్దరూ అది నా దగ్గర నుంచి వినాలి అనుకుంటే 1-2 సార్లు మీరిద్దరు కలిసి నా దగ్గర రండి, అది కూడా నేను మీకు సూచిస్తాను. ఓకేనమ్మా? సరే రైట్. దీప్తి అండ్ కిషోర్ గారు, థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ అమ్మా. నిజంగా భయపడ్డాను జయ గారు.